విధంగా అబద్ధపు ప్రచారాలు చేసి కాళేశ్వరం కూలిపోయిందని చెప్పేసి నమ్మబలిగించి గెలిచిన తర్వాత ఆడినటువంటి ఒక్క అబద్ధానికి మళ్ళీ 100 అబద్ధాలు ఆడుతూ 15 నెలలుగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన గోదావరి మళ్ళీ ఎండగొట్టింది ఈ యొక్క ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా. తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు తలాపున బారుతుంది గోదావరి, మార్చేను మార్చలక ఎడారి అని పాటలు పాడుకునేటువంటి సందర్భాలు ఒకప్పుడు ఉండేవి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ పాటలు వేరే. నేను రామగుండం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిండు కుండలాగా గోదావరి 365 రోజులు సముద్రాన్ని తలపించేటువంటి విధంగా గోదావరి ఉన్నది. గోదావరిలో జల జాతరలను ఘనంగా నిర్వహించినాం, పడవల పోటీలను కూడా నిర్వహించినాం. అధికారంలోకి వచ్చిన తర్వాత గోదావరిని ఎండగొట్టిండ్రు. ఈరోజు గోదావరి కరిలో 10 రోజుల్లోకి ఒకసారి నీళ్ళు వచ్చేటువంటి తాగునీళ్లు వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. సాగునీరు అయితే 1000 ఎకరాలు గోదావరి నిండుకుండలా ఉంటే దాంట్లోనే మోటార్లు వేసుకొని 1000 ఎకరాలను పారించుకున్నటువంటి రైతులందరి గుండెలన్నీ కూడా పగిలిపోయినాయి. మరి ఈ ప్రభుత్వానికి మరి ఎవరికి చెబితే ఎట్లా చెప్తే మరి గోదావరి నింపుతాం అనేటువంటి ఆలోచనతో ఎవరికి చెప్పినా ఎవరు పట్టించుకోవడం లేదు. అందుకే గోదావరి ఎండిపోయినటువంటి గోదావరి నుండి కొండ పోచమ్మ సాగర్ దాకా కాళేశ్వరం నీళ్లను ఏ విధంగా అయితే అక్కడ లిఫ్ట్ ద్వారా కొండ పోచమ్మ సాగర్ లో నింపిండో కేసీఆర్ గారు, అక్కడి వరకు మహాపాదయాత్ర చేస్తూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల పరిస్థితులు ఏ విధంగా అయిపోయినాయి, గోదావరి ఎందుకు ఎండిపోయింది అనే విషయాలను చెప్పుతూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ గొప్పతనాన్ని వివరిస్తూ ఈ యొక్క మహాపాదయాత్ర నిర్విరామముగా కొనసాగుతున్నటువంటి ఈ యొక్క సందర్భం. నిన్నటికి నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలోని కాళేశ్వరం ప్రాజెక్టు సేఫ్ గానే ఉన్నది అని ప్రకటించడం జరిగింది. మరి సేఫ్ గా ఉన్నప్పుడు 15 నెలల్లో ఎందుకు లిఫ్ట్ చేయలేదు నీళ్లను, ఎందుకు గోదావరి నింపలేదు, ఎందుకు ఎండబెట్టిరు అని అలా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. 15 నెలల్లో సరే మీరు అన్నట్టు పిల్లలు ఏమైనా పనికి రాకుండా పోతే 15 నెలల్లో రిపేర్ చేయనటువంటి పరిస్థితి మీ పరిపాలన ఉన్నదా? నిజంగా చాలా విచారం. ఈ నీళ్ల కోసం మళ్ళీ పోరాటాలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా అనుకోలే. ఆనాడు ఉద్యమ సందర్భంలో ఈ యొక్క నీళ్ల కోసం ఈ యొక్క పోరాటాన్ని ఉద్యమాన్ని నడిపించినటువంటి మేము మళ్ళీ నీళ్ల కోసం ఉద్యమాన్ని ఇలా మహాపాదయాత్ర ద్వారా చేయదలిసి ఈ యొక్క పాదయాత్రలో వెళ్ళడం జరుగుతా ఉన్నది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు రావాలి. రైతులను ఎండబెడుతున్నారు, గోదావరిని ఎండబెడుతున్నారు. అవకాశం ఉన్నా కూడా ఇలా దుర్మార్గంగా కేసీఆర్